జలప్రళయం తర్వాత నోవాహు మరియు అతని కుమారులు కొత్త జీవితాన్ని ప్రారంభించారు. నోవాహు ద్రాక్షతోట వేసి అధికంగా ద్రాక్షరసాన్ని త్రాగి మత్తుడై తన గుడారంలో వస్త్రహీనుడుగా పడిపోయాడు. అయితే అతని పరిస్థితిని గమనించినటువంటి హాము అతనికి సహాయం చేయాల్సింది పోయి అక్కడ సహాయం చేయకుండా వెళ్ళి తన ఇద్దరు సహోదరులకు ఆ విషయాన్ని తెలిపాడు. తన ఇద్దరు సహోదరులు తమ తండ్రి యొక్క పరిస్థితిని గమనించి అతను బాధపడకుండా వాళ్ళు వెనుకకు నడుచుకుంటూ వెళ్ళి ఒక వస్త్రాన్ని తీసుకెళ్లి అతని మీద కప్పి అతన్ని మామూలు స్థితికి తీసుకొని వచ్చారు. అయితే తేరుకున్న తర్వాత నోవాహు తన పరిస్థితిని గమనించి తనకు సహాయం చేసినటువంటి తన ఇద్దరు కుమారులను ఆశీర్వదించాడు. తనకు సహాయం చేయనటువంటి హామును మరియు అతని కొడుకును నోవాహు శపించాడు. దీని ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే తల్లిదండ్రులు ఒకవేళ ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే కొడుకులైన వాళ్ళు ఖచ్చితంగా తల్లిదండ్రులను గౌరవించాలి. వాళ్ళని సన్మానించాలి. లేకపోతే వాళ్ళు ఖచ్చితంగా శిక్షకు పాత్రులవుతారు అని ఒక మంచి నీతి కథను దీని ద్వారా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ అధ్యాయంతో మళ్ళీ కలుద్దాం. ఇందులో మీకేమైనా సందేహాలుంటే కామెంట్ చేసి తెలియజేయండి. అండ్ నెక్స్ట్ అధ్యాయంతో మళ్ళీ కలుద్దాం. మీరు గనక మొట్టమొదటిసారి నా ఛానల్‌కి వచ్చినట్లయితే దయచేసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.